ఘటనపై లోక్సభ చర్యలు తీసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మంది అధికారులను లోక్సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. మరోవైపు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనకు దిగాయి. పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. హోంమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్సభ సచివాలయ కార్యకలాపాలపై సభలో చర్చ కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. లోక్సభ భద్రత గురించి లోక్సభ సచివాలయం ఎంపీలకు సమాచారం ఇస్తుందని తెలిపారు. లోక్సభ ఎంపీల భద్రత తనదన్నారు స్పీకర్ ఓం బిర్లా. పొగదాడి ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో మాట్లాడారు. పాసులు ఎవరికి ఇస్తున్నామన్న దానిపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. భద్రత కోసం అవసరమైన అన్ని చర్యల్ని భవిష్యత్తులో తీసుకుంటామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నిన్నటి లోక్సభలో భద్రతా వైఫల్య ఘటన అనేది ఈ రోజు పార్లమెంటు సమావేశాలను కుదిపేశాయని చెప్పాలి. ఉభయ సభలు కూడా మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. లోక్సభ అలాగే రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పార్లమెంట్లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్య ఘటన మీద ప్రధాని లేదా హోంమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాయి. ఇది సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వానికి. పార్లమెంట్ లోపల ఆగంతుకులు చొచ్చుకొచ్చి గ్యాస్ ని విడుదల చేయడం, ఈ ఘటన అనేది ఇది చాలా తీవ్రమైన ఘటన. పార్లమెంటేరియన్ల భద్రతకు సంబంధించిన ఘటన. దీనిపైన ప్రధాని లేదా హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి ఉభయ సభల్లో కూడా విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఈ అంశంపైన చర్చ జరగాలి ఉభయ సభల్లో అని చెప్పి ఇటు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమాలకు దిగారు. దీంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడడం జరిగింది. రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడడం జరిగింది. లోక్సభలో కూడా ప్రశ్నోత్తరాల కాలాన్ని కొనసాగించే విధంగా సభ్యులు సహకరించాలి అని చెప్పి స్పీకర్ కోరినప్పటికీ కూడా విపక్షాలు విరమించలేదు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లేచి నిన్నటి ఘటనపైన స్పందించడం జరిగింది. ఇది విచారకరమైన ఘటన. నిన్న చోటు చేసుకున్న ఘటన అనేది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే గతంలో పార్లమెంట్లో పాత పార్లమెంట్ భవనంలో కూడా ఇటువంటి భద్రతా వైఫల్య ఘటనలు చోటు చేసుకున్నాయి. సో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, కానీ దీన్ని రాజకీయం చేయడం సరికాదు అని చెప్పి రక్షణ మంత్రి కూడా లేచి దీనిపైన మాట్లాడడం జరిగింది. అలాగే స్పీకర్ ఓం బిర్లా కూడా లోక్సభ భద్రత అనేది నా బాధ్యత, లోక్సభ ఎంపీలకు సంబంధించిన భద్రత అంతా కూడా నా బాధ్యత అని చెప్పి ఆయన మిగతా సహచర ఎంపీల భద్రతను తన బాధ్యతగా తీసుకుంటూ ప్రకటన చేశారు. అలాగే ఎంపీలకు ఏమైనా భద్రతకు సంబంధించిన అంశాలపైన వివరణ కావాలంటే, సమాచారం కావాలంటే లోక్సభ సచివాలయం సమాచారం ఇస్తుంది, కానీ ప్రత్యేకంగా దీనిపై సభలో చర్చ అంటూ జరగదు, దానికి నేను ఒప్పుకోనని చెప్పి కూడా లోక్సభ స్పీకర్ ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి. కానీ విపక్షాలు తమ ఆందోళన విరమించకపోవడంతో ముఖ్యంగా ఇటు హోంమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ని వారు చేశారు. అలాగే సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్ కూడా వారు చేయడం జరిగింది. సో విపక్షాల ఆందోళన నడుమ లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అలాగే రాజ్యసభలో కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా వెలువద్దకు వెళ్లి నిరసన తెలపడం, సభ ఆర్డర్లో లేని కారణంగా ఈ అంశంపై లోక్సభలో జరిగిన అంశంపైన రాజ్యసభలో చర్చ, అలాగే ముఖ్యంగా ప్రధాని లేదా హోంమంత్రి సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని సంబంధించి సభ ఆర్డర్లో లేకుండా ఏ అంశాన్ని కూడా నేను వినను. ప్రధానంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రైన్ ని బయటకు వెళ్లిపోవాలని చెప్పి సైతం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. సభని గౌరవించడం లేదు, సభా చైర్మన్ ని గౌరవించడం లేదు, సభా రూల్స్ ని పాటించడం లేదు. సో ఇది సభా నియమాలకి విరుద్ధంగా విపక్ష ఎంపీలు వ్యవహరిస్తున్నారని చెప్పి ఖర్గే కూడా సూచించడం జరిగింది. సో విపక్ష ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సో రాజ్యసభ చైర్మన్ కొంతమంది విపక్ష ఎంపీలపైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు, సభ ఆర్డర్లో లేకుండా ఇటు సభా మర్యాదలను పాటించినందుకు గాను ఇటు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రైన్ ని మందలించే అవకాశం ఉంది, లేదా ఆయన పైన ఈ సెషన్ కి హాజరు కాకుండా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోపక్క ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి జేపీసీ వేయాలని, అలాగే ఎవరైతే గ్యాలరీ పాస్ ఇటు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింగ్ పేరు మీద గ్యాలరీ పాస్ తీసుకుని వచ్చారో ఆ ఎంపీ పైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, అలాగే అతని పైన ఇటు అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కూడా విపక్ష కూటమి ప్రయత్నిస్తుంది. ఇండియా కూటమి ఈ రోజు ఉదయం ఖర్గే ఛాంబర్ లో సమావేశమై పార్లమెంట్ భద్రతా వైఫల్యం పైన పార్లమెంట్ లో ఏ విధంగా వ్యవహరించాలి, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి, అలాగే సిఆర్పిసి అలాగే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్లకు సంబంధించిన సవరణ బిల్లులు కూడా ఈ రోజు రేపు ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, చర్చకు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తెస్తూ మిగతా కార్యకలాపాలని విపక్ష ఎంపీలు అడ్డుకుంటున్నాయన్న ఆరోపణ బీజేపీ చేస్తోంది ప్రస్తుతం. సో బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా
కూడా ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన చర్య. ఈ ఘటన పైన ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. సిఆర్పిఎఫ్ డీజీ స్థాయిలో ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని ఎంక్వైరీ చేయడం కానీ పూర్తిగా వాళ్ళ మొబైల్ ట్రేసింగ్స్ చార్ట్స్ మొత్తం అన్నింటినీ కూడా ట్రేస్ చేస్తూ ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. వారిపైన యూఏపీఏ అలాగే ఐపీసీ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ రోజు వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ వారు కొనసాగిస్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ రంగులకు కూడా అలుముకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ సానుభూతి పరురాలు ఎవరైతే హర్యానాకు సంబంధించిన నీలం గతంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు, రైతుల ధర్నా, అలాగే వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లోనూ, అలాగే మరికొన్ని కీలక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లో పాల్గొన్న అంశాన్ని ఇటు ప్రభుత్వం తరఫున ఇటు బీజేపీ ఎంపీలు ప్రస్తావిస్తున్నారు. దీని వెనుక ఇటు కాంగ్రెస్ సానుభూతిపరాలే వ్యూహం పన్నింది. ఇదంతా కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లి ముఖ్యంగా సభా మర్యాదను మంటగలిపే విధంగా వ్యవహరించేలా చేశారు. సో ప్రభుత్వంపై ఒక మచ్చ వేసే విధంగా వ్యవహరించారు అన్న ఒక రాజకీయ రంగం కూడా పులుముకుంటున్న పరిస్థితి ఉంది ఈ అంశం అనేది. సో ఇటు అధికార విపక్షాలు రెండు కూడా ముఖ్యంగా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఘటనకి ప్రభుత్వం బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క కాంగ్రెస్ సానుభూతి పరాలే ఇదంతా కూడా ప్లాన్ చేసింది. అలాగే మరొకరు లలిత్ ఝా అనే వ్యక్తి, కీలకమైన వ్యక్తి, ఇతను సంబంధించి కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఖలిస్తాన్కి సంబంధించిన లింక్స్ కి సంబంధించి కూడా ఈ దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటుగా స్పెషల్ సెల్ అలాగే ఢిల్లీ పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో భాగస్వాములుగా ఉన్నారు. అలాగే మరోపక్క ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మంది సిబ్బందిని లోక్సభ సచివాలయం ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే చెకింగ్ లో భాగంగా తరువుగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేయాలి. కానీ వాళ్ళు షూ లోపల ఈ కలర్ స్మాగ్ టిన్స్ ని పెట్టుకుని లోపలికి వెళ్లారు కాబట్టి సో అది చెకింగ్ లో వారి వైఫల్యం కనిపించడం జరిగింది. అందులో భాగంగానే 8 మంది సిబ్బంది పైన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్ లో మరింత కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ డీజీ ఈ రోజు పార్లమెంట్ కి రాబోతున్నారు. అలాగే పార్లమెంట్ లోపలికి ఎంట్రీ చేసే గేట్ల వద్ద కానీ పార్లమెంట్ పరిసరాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. అలాగే పార్లమెంట్ లోపలికి వెళ్లే వారిపైన కూడా పరిమితి విధించడం జరిగింది. కేవలం ఎంపీలకు మాత్రమే మకర ద్వారం కూడా వారికి అనుమతి కల్పించారు. మాజీ ఎంపీలకి పార్లమెంట్ లోకి ప్రవేశం నిలిపివేశారు. అలాగే ప్రస్తుత ఎంపీల పిఎల్ కానీ సిబ్బందిని కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు మాత్రమే ప్రస్తుతం లోపలికి అనుమతి ఉంది. ఫుల్ బాడీ స్కాన్ చేసిన తర్వాత అలాగే షూస్ ని సైతం విప్పించి ముఖ్యంగా పూర్తిగా తరువుగా చెక్ చేసిన తర్వాత ఇటు అధికారులని సిబ్బంది ఎవరికైతే లోపలికి అనుమతి ఉంటుందో వారిని అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. సో తరువుగా చెక్ చేసిన తర్వాత మరింత పటిష్టమైన భద్రతా బందోబస్తుని ఈ రోజు నిన్నటి వైఫల్య ఘటన తర్వాత ఈ రోజు అధికారులు ముమ్మరంగా పటిష్ట భద్రతా బందోబస్తుని ప్రస్తుతం కల్పిస్తున్నారు. సో పార్లమెంట్ లోపల బయట కూడా కొంత ఇటు ఓ పక్క పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన అయితే ఇటు ఓ పక్క కర్ణాటకలో బెంగళూరులో అలాగే మైసూరులో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరసనలకు పిలుపువ్వడం జరిగింది. ప్రతాప్ సింహ పాస్ మీద వీళ్ళు లోపలికి బీజేపీ ఎంపీకి సంబంధించిన పాస్ మీద గ్యాలరీలోకి వెళ్లి నిరసన చేశారు కాబట్టి సో ఆ ఎంపీకి వ్యతిరేకంగా ఇటు కర్ణాటక బెంగళూరులోను మైసూరులోను కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోపక్క ఇండియా కూటమి అలయన్స్ రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఓవరాల్ గా పార్లమెంటు సమావేశాలను అయితే ఈ పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన అనేది కుదిపేసింది. ఒక్కసారిగా ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించడం, వరుసగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్న తరుణంలో ఈ భద్రతా వైఫల్య ఘటన అనేది విపక్షాలకు ఒక ఆయుధంలా దొరికింది. ప్రభుత్వం దీనిపైన సమాధానం చెప్పాలి, ప్రధాని లేదా హోంమంత్రి వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సో చూడాలి మధ్యాహ్నం తర్వాత అయినా సభ సజావుగా జరుగుతుందా, ప్రధాని ముఖ్యంగా హోంమంత్రి ఈ అంశంపైన ఏమైనా ప్రకటన చేస్తారా, లేక దీన్ని అనుమతి ఇవ్వమంటూ కూడా స్పీకర్ అలాగే రాజ్యసభ చైర్మన్ నిలువరించే ప్రయత్నం చేస్తే మళ్లీ వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. థాంక్యూ గోపి.